జై తెలంగాణ అంటూ ఇటు ఆ స్లోగన్ అందుకున్నారు కవిత. మీరు చూడొచ్చు జాగృతి కార్యకర్తలు. ఓకే, అక్కడ ఒక హీటెడ్ కాన్వర్సేషన్ జరుగుతుంది. కాన్వర్సేషన్ చూద్దాం. రైట్, మీరు చూస్తున్నారు విశ్వాస ఆన్ స్క్రీన్. ప్రస్తుతం కవిత బైఠాయించారు. కవితను అక్కడి నుంచి తరలించబోతున్నారా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం గ్రూప్ 1 విద్యార్థులకు వాళ్ళతో మాట్లాడేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. అటు పోలీసులు అలాగే ఇటు జాగృతి కార్యకర్తల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం కవిత బైఠాయించారు. ఎక్కడా తనని ముందుకు వెళ్ళనివ్వకపోవడంతో, పోలీసులు ఎక్కడా కూడా తనని ముందుకు వెళ్ళనివ్వకపోవడంతో కవిత ప్రస్తుతం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర బైఠాయించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బహుశా మరి కాసేపట్లో కవిత మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. చుట్టూతో కవితకు సంబంధించిన అభిమానులు కావచ్చు, కవితకు సంఘీభావం తెలిపేందుకు అక్కడ వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో ఆ వాతావరణం మీరు చూడొచ్చు. కొంతమంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇటు కవిత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, అక్కడికి చేరుకున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా లోపలికి వెళ్ళలేకపోవడంతో ఇటు కవితను విద్యార్థులకి కవితకి మధ్య అక్కడ కాన్వర్సేషన్ జరుగుతోందా? మరి కాసేపట్లో కవిత మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న సందర్భం. జాగృతి కార్యకర్తలు ఎక్కడ తమని ముందుకు వెళ్ళనివ్వట్లేదు, ఎక్కడ కూడా తమని ముందుకు వెళ్ళనివ్వటం లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న సందర్భం. ఒక్కసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఏం జరుగుతోంది? కవిత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే బైఠాయించిన సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఉంది? కవిత ముందుకు వెళ్ళబోతున్నారా? ఆల్ రైట్, అక్కడ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు, కాస్త టెన్స్ సిచ్యువేషన్ ఉంది. కవిత ఎక్కడ ముందుకు వెళ్ళని పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, విశ్వాస్ మీరు చూస్తున్నారు. పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ, ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మేము బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. గ్రూప్ 1లో పోస్టులు అన్నీ అమ్ముకున్నారని మేమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయని అంటాడు. గ్రూప్ 1లో మొత్తం మెయిన్స్ రాసినటువంటి మంది 21,075 మంది, తర్వాత వీళ్ళు చెప్పింది 21,085 మంది. 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే సమాధానం చెప్తలేరు అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి, మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆ ఆరోపణలన్నిటికీ ఆధారాలతో ఈరోజు మేము కోర్టుకు పోయినాము. సింగిల్ బెంచ్లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధపడి అంటే సింగిల్ బెంచ్లో వాళ్ళు పోయింది, మేము చేసినటువంటి దొంగతనం అంతా బయట పడుతుందేమని చెప్పి సెప్టెంబర్ 20 తారీఖున అనొద్దు కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసినారు. సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ రావడం జరిగింది. సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ అంటే స్టే వచ్చింది. రేపు జడ్జిమెంట్ రావాలి. స్టే వచ్చినప్పుడే నైట్కి నైట్ వాళ్ళు ఏం చేసారు, మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. నైట్కి నైటే మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. మళ్ళీ రోజు అంటే మెరిట్ లిస్ట్లో వచ్చిన పేరెంట్స్లో అందరితోటి అంటే పేరెంట్స్ తోటి సోమజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిర్రు.
మొత్తము అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది. అంటే నేను లైబ్రరీ దగ్గర ఉండి మీడియా చూస్తున్నా, లైవ్ చూస్తున్నా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమని కవర్ చేస్తుంది అంటే ఆడు చెప్పింది ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక ఆమె అంటది పాల ప్యాకెట్లకు మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆమె అంటది. ఇంకో ఆయన ఏమంటాడు తల్లిదండ్రులు లేరు, నేను చిన్నప్పుడే మా వాళ్ళకు చెప్పినాము గ్రూప్ 1 ఖచ్చితంగా కొడతామని చెప్పినాము, గ్రూప్ 1 కొట్టినామని చెప్పి ఇంకో ఆయన అంటాడు. వీళ్ళకి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంటే సామాజిక మాధ్యమాలు ఏముంటే అన్నింటిలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక అంటే గోల్డ్ షాప్ ఉన్నటువంటి యజమాని కొడుకుకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా వీళ్ళు ఎవరు మెన్షన్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బంధువులకు కూడా గ్రూప్ 1 పోస్టులు చాలా మందికి వచ్చినాయి. టీడీపీ పార్టీకి సంబంధించిన బంధువులకు కూడా చాలా మందికి వచ్చినాయి. కానీ వీటన్నిటిపైన ఎవరు కూడా స్పందిస్తలేరు. మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నామో ఆరోపణలకు ఆధారాలు తీసుకురండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక విషయం, ఈరోజు నిరుద్యోగులు అందరం రోడ్ల మీద జీవో 29 కానీ మిగిలిన విషయాల కాడు కొట్లాడుతుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి లాఠీ దెబ్బలు చేస్తుంటే వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్లలో 46% రిజర్వేషన్ కావాలంట. మేము ఒకటే అడుగుతున్నాం, విద్య ఉద్యోగాల్లో వైద్యంలో 42%